ఐఏఎస్ అయినా అంటే మా నాన్న ఇచ్చిన స్ఫూర్తి వారు ఇచ్చిన ప్రేరణే అని చెప్పి నేను భావిస్తాను. నాకు 5 అటెంప్ట్లు అయినా నేను ఐఏఎస్ పూర్తిగా కాలే. ఎన్నో ఒడిదుడుకులు, 6 సంవత్సరాల కష్టం. కానీ ఏనాడు కూడా నాన్న నువ్వు ఇంజనీరింగ్ అయిపోయింది, మనకి చాలా ఖర్చు అయింది, ఇంజనీరింగ్గా మంచి ప్లేస్మెంట్ వచ్చింది, నువ్వు వెళ్ళి జాయిన్ గా అనేది ఎప్పుడు కూడా అనలేదు. నాన్న వచ్చిన ఉద్యోగం తీసుకోను, నేను సివిల్స్ రాస్తా అంటే ఎస్ గో హెడ్ అనేవారు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, నాన్న నేను ఫెయిల్ అయినా అని చెప్పిన, నో ప్రాబ్లం గో హెడ్ అన్నారు. రెండో అటెంప్ట్ రాసినాను, ఐఆర్ఎస్ వచ్చింది, అనుకున్నంత ర్యాంక్ రాలేదు. నాన్న ఇట్లా వచ్చింది సర్వీస్, నేను ఐఏఎస్ కాలేకపోతున్నాను కానీ ఐఆర్ఎస్ వచ్చిందని, ఎస్ గో హెడ్ నో ప్రాబ్లం అని సపోర్ట్ వెళ్ళంటే నా వెన్ను తట్టింది. తర్వాత 3వ అటెంప్ట్ మళ్ళీ ఐఏఎస్ రాస్తా అన్నా, రాయమని ప్రోత్సహించింది. 3వ అటెంప్ట్ ఫెయిల్ అయినా, 4th అటెంప్ట్ ఫెయిల్ అయినా, 5th అటెంప్ట్ నేను రాయను, నేను ఇది వదిలేస్తా అని చెప్పేసి నాకు సివిల్స్ నా వల్ల కాదు, నేను వదిలేస్తా అంటే మనసులో కలెక్టర్గా చూడాలనుకున్నారు కొడుకుని. కానీ నేను చేయనమ్మకనే ఒక్క రోజు కూడా ఒక మాట కూడా లేదు, నాన్న చదవాలని నా మాటని ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. సరే నాన్న నీ ఇష్టం అని చెప్పి అన్నా. తర్వాత 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని నేను మళ్ళీ ఒకసారి నాన్న నేను సివిల్స్ రాస్తాను, మళ్ళీ ఒకసారి నాకు ఐఏఎస్ లాస్ట్ ఒక ఛాన్స్ తీసుకొని చేస్తాను అంటే ఎస్ గో హెడ్ అని అన్నారు. తర్వాత ఆ అటెంప్ట్ రాసినాను. రాసిన తర్వాత ఆ రోజు ర్యాంక్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫోన్ కాల్ మా నాన్నకి చేస్తాను. నాన్న నాకు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పిన మా నాన్న నడుపుతున్న బండి పక్కన పెట్టి ఆ ఆనంద బాష్పాలు ఇప్పటికి కూడా ఫోన్లో వారు మాట్లాడేది నాకు గుర్తున్నాయి. అటువంటి నా జీవితంలో ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను, నాకు స్ఫూర్తి అంటే మా నాన్న, అది 100% తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. మాకు మా సపోర్ట్, మా ఫ్యామిలీకి మంచి చదువు ఇప్పించారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా మా దృష్టికి తీసుకురాలేదు. వారి దగ్గరనే వారు సమస్యని దానికి పరిష్కారం చేసి, వారు ఏ బాధ అయినా ఏదైనా కానీ వారి అనుభవించి మాకు కేవలం సంతోషాన్ని మాత్రమే మా ఫ్యామిలీకి ఇచ్చారు. ఇవాళ నేను మా తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నామంటే అది మా నాన్న ఇచ్చినటువంటి తోడు, వారు ఇచ్చినటువంటి సపోర్ట్. మరి నాన్న ఇంత మంచి చేసినట్టే వారు ఒక్కరి వల్లనే కాదు, తెర మీద ఉన్నటువంటి నాన్న హీరో అయితే వెనకాల మా అమ్మ డైరెక్టర్. ఇంట్లో వెన్నంటే ఉంటూ ఎప్పుడు కూడా మా నాన్నకి కనిపించకుండా మనం బయట పడకుండా సపోర్ట్ ఇచ్చేది. ఎన్ని రోజుకి ఎంతమంది వచ్చినా వారికి ఛాయ్ మొదలు టిఫిన్లు మొదలు ఒక్కతే చేస్తూ చాలా సహాయ సహకారం, ఒక సహచరిగా భాగస్వామిగా తను చాలా గొప్ప సహాయం అందించింది. వారిద్దరికి ఒకసారి మీరు చప్పట్లు కొట్టి మా అమ్మ మా నాన్నకి వారు చేసినటువంటి సేవ చాలా గొప్పది. ఇక ఈ తరుణంలో 34 సంవత్సరాల ప్రస్థానం తర్వాత ఇవాళ వారు రిటైర్ అవుతూ ఉన్నారు. మన వాళ్ళతో ఆల్రెడీ టైం మంచిగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. వారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. నేను వారు నేర్పించిన పాఠాలు ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా మీ అడుగుజాడల్లో నడవడానికి ట్రై చేస్తానన్నా, ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తాను మీ అడుగుజాడల్లో ఎప్పుడు ఉండడానికి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే వారు చెప్పిన ప్రతి మాట నా గుండె నిండినాయి. ఇవాళ వారు సంపాదించుకున్న ప్రతి ప్రేమ ఆప్యాయత ప్రస్ఫుటంగా మీ మాటల్లో వినిపించింది. నాది ఒకటే కోరిక, నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా ఇంతే మంది వచ్చి నాకు ప్రేమాభిమానం చూపిస్తే అంతకుమించి గెలుపు నాకు లేదని చెప్పి నేను భావిస్తాను. కంగ్రాట్స్ నాన్న ఆన్ సక్సెస్ఫుల్ కెరియర్, వెరీ హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.